గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు రామ్టెక్ వచ్చాము. ఇక్కడ పురాతనమైనటువంటి శ్రీరాముని గుడి ఉందట ఫ్రెండ్స్. కొండనెక్కి ఇలా పోవాలి. 5 కిలోమీటర్స్ ఏంటి ముచ్చట చెప్పిన రాలే, కలుసుకుందా, మాట్లాడదామని. కొండ పైన ఉన్నది పురాతనమైనటువంటి ఒక బయట ఉంది కదా చార్జింగ్ టెక్. ఇది ఎక్కడ ఉంది అంటే మన ఇది ఏ రాష్ట్రం సేటు? మహారాష్ట్రలో మధ్యప్రదేశ్. ఇంకా మనం మధ్యప్రదేశ్నే ఉన్నామా? మహారాష్ట్ర ఇప్పుడు రాత్రి రామ్టెక్. ఇది రామ్టెక్ మహారాష్ట్ర రామ్టెక్. ఈ విధంగా బస్సు తీసుకొని వచ్చాము. 14 రోజుల నుంచి ఇది యాత్రా బలగం అనమాట. యాత్రా బలగం కదా. అందరినీ అట్లా తీసుకురారా మేడం? అందరిని ఒక్కొక్కరిని పేరు అడుగుతుంటూ తీసుకురావాలా? ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళి ఒకటి అప్పుడు రామేశ్వరం అంటే మన రామేశ్వరం ఏ ఊరు అక్క మీది? మాది కేశవాపురం. చేర్యాల దగ్గర కేశవాపురం. అక్కది గజ్వేల్. అది చెరువు బతుకమ్మలు వేసే చెరువు దగ్గర ఉంటుంది. కాండవల చెరువు గజ్వేల్. నిలబడదామంటే రౌండ్స్. మీరెక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చారు. మీది ప్రజ్ఞాపురం. ఇద్దరు దంపతులు కాశీ యాత్ర. ఇప్పటి వరకు ఏమేమి చూసావు అవన్నీ ఒకసారి చెప్పు చూద్దా. విజయవాడ, చిన్న తిరుపతి, అన్నవరం, సింహాచలం, చిన్న తిరుపతి, ద్వారక, తిరుమల, ప్రయాగ, బుద్ధగయ, కాశీ, అంతేనా? 14. ఇప్పుడు రామ్టెక్, నైమిషారణ్యం, పూరి జగన్నాథ్. అదే మర్చిపోయిన వాడినే బాగా వచ్చింది కదా. మీది ఎవరు? మరి గజ్వేల్. ఏం చేస్తారు మీరు? గజ్వేల్ బిజినెస్ కదా, బిజినెస్ మ్యాన్స్. మీరు వ్యవసాయం చేస్తారు. మీరేం చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? యాత్రనే దేవుళ్ళని ఎందుకు దర్శించుకో? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు ఎందుకు యాత్ర ఎందుకు చేస్తారు చెప్పండి? దేవుళ్ళని చూడడానికి యాత్ర ఎందుకు చేస్తున్నారు? దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఇంకా నువ్వు చెప్పు. నేను చెప్పాలా? చాలా ఉన్నతమైనటువంటి మానవ జన్మని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ అవయవాలన్నింటిని కూడా ఇచ్చిండు. ఈ అవయవాలన్నింటిని కూడా మనం సక్రమంగా వాటికి వయస్సు ఎంతైతే ఇచ్చాడో ఆ వయసుతో పాటు మనం వాటిని కాపాడి మళ్ళీ భగవంతునికి ఇచ్చి మోక్షం పొందడానికి మనం యాత్ర చేస్తాము. అన్ని దేవుళ్ళను కూడా కొలిసి దేవుడు ఒక్కటైనప్పటికీ కూడా వివిధ రూపాలలో ఉంటాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరేం చేస్తాం. ఈ అవయవాలు ఎందుకు కాపాడుకోవాలంటే గందుకు మనకి ఇచ్చింది కదా. తన వయసుని తీసుకోవడానికి వీలు లేదు మనం. అట్లా అనమాట. పద్మ చెప్పు. అదిగో మా చెల్లి. అది చెప్పి. దేనికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? ఎందుకు వచ్చినావు? మా అక్క అంత అనుభవం అయితే నాకు లేదు, అన్ని మా అక్కనే చెప్పింది. కోతులునే నాకైతే మంచిది. చెప్పండి. యాత్రకు వచ్చినాము, ఎంజాయ్ చేసినాము. కలవక ఒక 15 years తర్వాత అక్క కలిసింది. యాత్ర కంటే ఎక్కువ సంతోషం అక్క కలిసినందుకు ఉన్నది.
గుడ్ కీప్ ఇట్ చెప్పులు ఇల్లేద్దామా పోదాము రండి చెప్పులు అంత దూరం నడవాలి కదా. నడుస్తురా ఇప్పుడు దిగుతురా మీరు సార్ భద్రప్ప సార్ చెప్పండి మీరు యాత్రకు రావడం మనకేమనిపించింది లాస్ట్ కదా ఒక ఫోటో కూడా గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో దాని ముందే నిలబడి దిగాలి లాస్ట్ బస్ ఎక్కేటప్పుడు ఇది యూట్యూబ్ లే అదే అంటున్నా ఆడ కూర్చునేట అందరినీ ఒక్కొక్కరు నడుచుకుంటా గదే గ్రూప్ ఫోటో దిగాలి మనం అంతా గ్రూప్ ఫోటో దిగదా దిగుదాం మళ్ళీ ఎప్పటి కలుస్తామో కదా బంధువర్గం యాత్రా బలగం మనం యాత్రా బలగం అని పెట్టి కాశీ యాత్రా బలగం అని పెట్టి కాశీ యాత్ర వల్ల గజ్వేల్ బలగం అని పెట్టారు గజ్వేల్ అంటే మేమే వస్తాం ఇక అది మీ స్వార్థం గురించి పెట్టుకురా అని నాకు వస్తది. బలరాం ఎందుకు కాశీ యాత్రా బలగం అని. ఈ అమ్మాయి బాగా యాక్టివ్ ఉంటుంది యాక్టివ్గానే ఉంటుంది. ఎన్ని పూజలు చేస్తారో పూజల కోసం కదా ఇగో చెప్పు నువ్వు మీ చెప్పరాలు ఏమేమి ఎంజాయ్ చేసి ఇప్పుడు అన్ని మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి ఫుల్ ఎంజాయ్ ఎంత ఖర్చు పెట్టి ₹1,00,000 పెట్టినాం అంతే పర్వాలేదు మళ్ళా లక్ష మళ్ళీ వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు ₹10 ఖర్చు పెడితే ఇంటి పోయే వరకు దేవుడు ₹20 ఇస్తాడు. ₹10కి 20 అంటే 10 వంతులు కోరుకున్నావు అబ్బా నువ్వు నిజంగానే డబ్బులు కోరుకున్నావు ఇస్తాడు ఇవ్వకపోతే ఎడికెళ్ళి వస్తున్నావు ఆయన పైసలు ఆయనకి అప్పయిపోతానికే రావద్దు బంద్ చేసిండ్రా ఇప్పుడు అన్ మీద ఉందా ఆహా డ్రెస్ తీస్తుండా నేను ఎందుకన్నా మరి తీసుకో చిన్న బ్యాగ్ తీసుకో ఏ మెట్లు లేవే ఓ పిల్ల నువ్వు పైసలు జేబులో పెట్టుకుంటున్నావు. రన్ టు గో టు రన్ ఈ విధంగా అందరు అన్ని రకాల అన్ని వయసుల వారు అన్ని రకాల అన్ని ఊర్ల వారు కలిసి 14 రోజుల నుంచి యాత్రా బలగం అనే ఒక దాని మీద అందరూ కూడా వస్తున్నారు థ్యాంక్స్ ఇదిగో ఇది మా మరదలు ఈమె బాగా పూజలు చేస్తారు చూడండి ఈమెకి ఎన్ని బట్టలు 1 2 3 బట్టలు 3 బట్టల ముద్దుల గుమ్మ చల్లగా బాగానే ఉంది కదా అయ్యా రావద్దా ఉరుకుతుంది బ్యాగ్ తేలే నీ పొట్టు పట్టింది తేలే నేను ఓకే నాకు కళ్ళద్దాలని తెచ్చుకునే నీ చెమటలు వచ్చి దారిపోతుంది ఇదిగో చూడండి వివిధ రకాల స్టేట్స్ వాళ్ళు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ అవి చూడండి అంటే మన హిందూ దేవాలయాలకు మన హిందుత్వానికి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో దీనివల్లనే మనం తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మన హిందుత్వాన్ని కూడా మనం అది చేసుకోవాలి చూడండి ఓహో గీమెట్లేనా ఇప్పుడు సివిల్లో ఉన్నట్టు అందరికీ ఎవరు కంఫర్ట్ పెట్టుకున్నాం అయిపోయింది పైసలు జాగ్రత్త మరి చెల్లి తీసుకోవాలి. 500 లేకుండా అవుతుంది ఎందుకు వాటర్ బాటిల్ వాటర్ వాటర్ బాటిల్ 35,000 తెచ్చినాం. అవునా కథ ఏమున్నది రాత్రి మా అంటే ₹1000 కావచ్చు కదా ఉంటాయి. అన్నీ ఒక చూడండి యాత్రా స్థలాలు ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టేసి మనం తెలియకుండానే ఖర్చు పెడుతున్నాం ఫ్రెండ్స్ కదా ఈ విధంగా ఏంది గాడ్ మందిర్ అని రాసేదండి